వీడియోలో మనము వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాము. అదొచ్చేసి కొలీస్, రైట్? సో, కొలీస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామనేది తెలుసుకుందాము. కొలీస్ డెఫినిషన్ వచ్చేసి కొలీస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ ద నల్ వాల్యూస్. సో, కొలీస్ అనేది మనము సీక్వెల్‌లో నల్ వాల్యూస్‌ని హ్యాండిల్ చేయడానికి కొలీస్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాము. సో, చాలా టైప్స్ ఉంటాయి మనకి నల్ వాల్యూస్‌ని హ్యాండిల్ చేయడానికి. కొలీస్ ఏం చేస్తదనేది చూద్దాము. ఇట్ విల్ డిస్‌ప్లే ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్. సో, టాప్ నాన్ నల్ వాల్యూ, ఫస్ట్ నాన్ నల్ వాల్యూస్ ఏముంటాయో వాటిని డిస్‌ప్లే చేస్తది కొలీస్ అనేది. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కొలీస్ సింటాక్స్ అనేది అది. కొలీస్ వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 ఎక్సెట్రా. సో, ఇవి మనకి వస్తది. సో, ఇప్పుడు దీన్ని అర్థం చేసుకుందాం ఏంటనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ ఉంది. దాని తర్వాత టెంపరరీ అడ్రస్ ఉంది. దాని తర్వాత కరెంట్ అడ్రస్ ఉంది. దాని తర్వాత మనకి పర్మనెంట్ అడ్రస్ ఉంది. 3 అడ్రస్‌లు పిన్ కోడ్స్ ఉన్నాయనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడేందంటే నేమ్ వచ్చేసి ఏ, టెంపరరీ పిన్ కోడ్ వచ్చేసి 1, ఇది కరెంట్ అడ్రస్ ఏమి ఇవ్వలేదు, అండ్ పర్మనెంట్ అడ్రస్ 2 ఉంది. ఇప్పుడు బి ఉంది. బి వచ్చేసి టెంపరరీ అడ్రస్ ఏమి ఇవ్వలేదు, కరెంట్ అడ్రస్ కూడా ఏమి ఇవ్వలేదు, పర్మనెంట్ అడ్రస్ వచ్చేసి 3 ఇచ్చాడు. ఇప్పుడు సి వచ్చేసి దీనికి నల్ ఇచ్చారు, దీనికి 6 ఇచ్చారు, మళ్ళీ దీనికి నల్ ఇచ్చారు. సో, ఇలా మనకొక టేబుల్ ఉందనుకుందాం. ఈ టేబుల్‌లో మనకి కొలీస్ ఫంక్షన్ ఏం చేసిద్దంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ సెలెక్ట్ సింటాక్స్‌లో కొలీస్ ఆఫ్ టెంపరరీ అడ్రస్, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అని రాసామనుకోండి, మనకు అవుట్‌పుట్‌లో ఏమొస్తదంటే దీనికి ఒక అలియాస్ నేమ్ ఇవ్వాలి. అడ్రస్ అని ఇచ్చామనుకోండి, ఏడిడి. ఇప్పుడు మనకి కాలమ్‌లో ఎలా వస్తదంటే నేమ్ వచ్చేస్తుంది, దాని పక్కన ఏడిడి అని వస్తుంది. ఏడిడి అని వచ్చేసి ఇప్పుడు వీటిలో ఏమొస్తదంటే, ఇప్పుడు ఇక్కడ ఏ వచ్చేసి ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏంటి మూడిట్లో? ఫస్ట్ నాన్ నల్ వాల్యూ వచ్చేసి 1. సో, ఇక్కడ 1 అనే వస్తుంది. ఇప్పుడు బి ఉంది. ఇప్పుడు బిలో చూడండి, ఇది నల్ వాల్యూ, ఇది నల్ వాల్యూ. ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏది? బిలో 3. సో, మనకి ఇక్కడ 3 వచ్చేస్తుంది. ఇప్పుడు సి ఉంది. సిలో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏది? 6. సో, మనకి ఇక్కడ 6 వచ్చేస్తుంది, రైట్? ఒకవేళ ఇక్కడ మనకు 5 ఉన్నా కానీ మనకి 6 అనేది అవుట్‌పుట్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నాన్ నల్ వాల్యూ తీసుకుంటది. సో, ఇది చూడండి, అర్థం చేసుకోవడానికి కొంచెం గజిబిజిగా ఉంది ఇన్ఫర్మేషన్. బట్ ఇది చూడండి, చాలా సింపుల్‌గా సార్టెడ్‌గా ఉంది. ఎందుకంటే మనం ఏదో ఒక పిన్ కోడ్ కావాలి మనకి. ఆ పర్టిక్యులర్ పర్సన్‌ది ఏదో ఒక పిన్ కోడ్ కావాలి. సో, దానికోసం మనము కొలీస్ యూజ్ చేస్తాము. సో, ఒక ప్రాక్టికల్ చేసి చూద్దాము కొలీస్ యూజ్ కేస్ ఏంటి అనేది. సో, ఇప్పుడు క్విజ్ క్వెషన్ చూద్దాము. క్విజ్ క్వెషన్‌లో డిస్‌ప్లే ద ఫస్ట్ మ్యాండేట్ ఫీల్డ్ ఆఫ్ కాంటాక్ట్ నంబర్ ఓవర్ మొబైల్, హోమ్ అండ్ పర్సనల్ మొబైల్ నంబర్స్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి చూడండి, టేబుల్ తీసుకుందాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ ఇన్ఫో అని ఉంది. ఇక్కడ చూడండి, పర్సన్ ఐడి ఇక్కడ నల్స్ ఉన్నాయి, మొబైల్ నంబర్, ల్యాండ్‌లైన్ నంబర్, ఆఫీస్ నంబర్ 3 నంబర్స్ ఉన్నాయి. 3 నంబర్స్‌లో ఏదో ఒక నంబర్ చాలు మనం ఆ పర్సన్‌ని కమ్యూనికేట్ అవ్వడానికి, లేకపోతే కాంటాక్ట్ అవ్వడానికి. సో, మనం ఏం చేస్తాం అప్పుడు, సెలెక్ట్, మనకి పర్సన్ నేమ్ కావాలి, దాని తర్వాత పర్సన్ సిటీ కావాలి. ఈ మూడిట్లో ఏదో ఒక నంబర్ కాంటాక్ట్ నంబర్ కావాలి మనకి. సో, మనం ఏం చేస్తాము, కొలీస్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాము. కొలీస్ అనే ఫంక్షన్ లోపల ఏం రాస్తాము, మొబైల్, ల్యాండ్‌లైన్, ఆఫీస్. ఈ మూడిట్లని అలియాస్ నేమ్ ఇచ్చేద్దాము యాజ్ కాంటాక్ట్ అని రాసేద్దాం, రైట్? సో, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసామనుకోండి. ఓకే, ఇక్కడ నేమ్ లేదు, ఫస్ట్ నేమ్ ఉందనుకుంటా. జస్ట్ సెకండ్, ఒకసారి రన్ చేసి చూద్దాము.
లాస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్ కూడా లేదు. సో, ఇక్కడ మనం లాస్ట్ నేమ్ రాద్దాం. సో, ఇప్పుడు చూడండి శ్రీ, సిటీ హైదరాబాద్ వచ్చేసింది. ఈ మూడిట్లో వచ్చేసి మనకి కాంటాక్ట్ నంబరు ఇక్కడ చూడండి కాంటాక్ట్ నంబరు ఫస్ట్‌ది ఉంది కాబట్టి ఫస్ట్ నార్మల్ వాల్యూ ఇదే కాబట్టి ఇదొచ్చేసింది. అదే సెకండ్ దాంట్లో చూద్దాము. సెకండ్ దాంట్లో నేమ్ వచ్చేసి సాయి ఉంది. జీఎన్‌టీ ఉంది. దాని తర్వాత సాయి జీఎన్‌టీ లాస్ట్ నేమ్ సాయి జీఎన్‌టీ ఉంది. 876 వచ్చింది. 876 అనేది ఫస్ట్ నార్మల్ వాల్యూ గదా! సో, ఇదొచ్చేసింది. అట్లా నెక్స్ట్ దాంట్లో ఇదొస్తది. నెక్స్ట్ దాంట్లో ఇదొస్తది. నెక్స్ట్ దాంట్లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్‌జెడ్‌బీ అని ఉంది గదా! నల్ ఎన్‌జెడ్‌బీ అని ఉంది గదా! దీంట్లో మనకు రావాల్సిందేది? ఇది నార్మల్ వాల్యూయే. ఇది నార్మల్ వాల్యూయే. బట్ మనకి 8243 వస్తుంది. చూడండి ఇక్కడ నల్లు 8243 వచ్చింది. ఎందుకంటే ఇది ఫస్ట్ నార్మల్ వాల్యూ గాబట్టి. సో, ఇలా మనం కోలీస్‌ని యూజ్ చేయొచ్చు. హోప్ యూ అండర్‌స్టూడ్. థాంక్ యూ.